బాప్తిజం తీసుకోవాలంటే యేసుప్రభు ఆజ్ఞ నెరవేర్చడం, రక్షణ పొందడం, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, పరిశుద్ధాత్మను వరంగా పాప క్షమాపణ, పాపను కలిగించడం, మరి సంఘంలో చేర్చడం, ఆత్మ సంఘం ఆశీర్వాదం, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు ఎంత ఆసక్తిగా ఉంటామో అదే ఆసక్తి ఎప్పుడు ఉంటాం. బాప్తిజం సమయంలోనే చాలామంది ఆసక్తిగా ఉంటారు, కానీ అది ఎల్లప్పుడూ ఉండాలి. క్రైస్తవులు లూకా సువార్త 15:7 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం 7వ 15వ అధ్యాయం 7వ అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమునందు ఎక్కువగా సంతోషం కలుగును. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని వలె మారు మనసు పొందుట ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు అక్కర్లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా మారు మనసు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మారు మనసు పొందే వాళ్ళు ఒక్కరున్నారు. దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడని పరలోకం అంతా దేవదూతలు కూడా. మొదటి పేతురు మొదటి అధ్యాయం అదే అటు 12వ పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీరు ఇప్పుడు పిలువబడిన ఈ సంగతి విషయమై తమ కొరకు కాదు కానీ ఈ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడ్డాయి. దేవదూతలు ఈ కార్యక్రమం ఎందుకు చూడగొడుతున్నారు? ఈ పరిచర్య అంటే ఇచ్చిన వారి కొరకు కాదు, కూర్చుకున్న వారి కొరకు అని బయలుదేరుతున్నారు. అలాగే దేవదూతలు తొంగి చూస్తారు. దేవదూతలు పనులు